2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఇవాళ బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత ఆడపిల్లలు ఎవరైనా సరే ఒక్కొక్క రైట్ కెరీర్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం కోడ్ జ్ఞాన్ ఎందుకు రావాలి అని అంటే డెఫినెట్గా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే మీకు స్కిల్తో పాటు ఆఫర్ లెటర్ కూడా చేతికిచ్చి పంపిస్తుంది కోడ్ జ్ఞాన్. సో దానికి ప్రత్యక్ష నిదర్శనమే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు మనతో పాటు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. హాయ్ సార్. సార్ చిన్నమ్మ సార్. నమస్తే అండి. అమ్మ మీ పేరు? పూజిత సార్. పూజిత గారు. ఓకే, ఎక్కడ మీది నేటివ్? చీరాల సార్. ఎలా అమ్మా, అంటే కోడ్ జ్ఞాన్కి మీరు ఎలా వచ్చారు అసలు? అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండి ఒక 2-3 మంత్స్ ట్రై చేశాను ప్లేస్మెంట్స్ కోసం. కానీ నేను ఏ కంపెనీలో సెలెక్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా సరే ఎక్కడైనా కోచింగ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇలా తెలిసిన సీనియర్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళని అడిగాను అనమాట. ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఎందులో జాయిన్ అవ్వాలి, ఇలా అడిగినప్పుడు వాళ్ళకు 2-3 పేర్లు చెప్పారు. చెప్పినప్పుడు నేను మొత్తం ఒక 3 ఇన్స్టిట్యూట్స్ గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేశాను. కానీ నాకు కోడ్ జ్ఞాన్ బాగా నచ్చింది. అందుకని నేను కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయ్యాను. ఒక అక్క సజెస్ట్ చేసింది అనమాట, ఇలా కోడ్ జ్ఞాన్లో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ట్రైనింగ్ బాగున్నాయి, ఒకసారి ట్రై చేసి చూడు అంటే ఇంకొక వచ్చి కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయ్యాను. అంతా ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కోడ్ జ్ఞాన్తో అసోసియేషన్? ఒక 8 మంత్స్ ఉంది. 8 మంత్స్. ఈ 8 మంత్స్లో ఏమేమి నేర్చుకున్నారు? ఓకే, టెక్నాలజీ వైజ్ చూసుకుంటే నేను మొత్తం HTML, CSS అలా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అలానే సాఫ్ట్ స్కిల్స్ కూడా. ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు ఆఫర్ లెటర్ వరకు ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపించిందమ్మా? అంటే ఇప్పుడు మనం 7.2 LPA ప్యాకేజ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో స్కిల్ వైజ్ కానీ, సో అలా వాళ్ళు జావాలో కానీ DSAలో కానీ అలా కొంచెం డీప్గా వెళ్తూ ఉంటారనమాట. సో దాంట్లో మనకి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి అంటే క్లాసెస్ అవన్నీ బాగా ఫాలో అవ్వాలి. సో అలా నాకు కోడ్ జ్ఞాన్లో జావా సార్ కానీ సుధీర్ సార్ ఉన్నారు. సో జావా బాగా చెప్తారు. అలానే ఇంకొంచెం కమ్యూనికేషన్ వైజ్ చూసుకుంటే మన సుజాత అగర్వాల్ మ్యామ్ ఉన్నారు. సో సాఫ్ట్ స్కిల్స్కి సూపర్ ట్రైనర్ అనమాట. సో అలా నాకు కమ్యూనికేషన్ కానీ అలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎలా అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అలా ఉంటాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అసలు మీకు? ఓకే, ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి యాప్టిట్యూడ్ పెట్టారు. అది నార్మల్, మన అరుణ్ సార్ ఉన్నారు, ఆయన బాగా చెప్పారు. తర్వాత టెక్నికల్ రౌండ్లో జావా మీద కోడింగ్ క్వశ్చన్స్ అడిగారు. అక్కడ నాకు జావా బాగా యూజ్ అయింది. తర్వాత వచ్చేటప్పటికి 2 టెక్నికల్ రౌండ్స్ జరిగినాయి, ఇంటర్వ్యూస్ అనమాట, ఫేస్ టు ఫేస్ జరిగాయి. అందులో నాకు కమ్యూనికేషన్ అలానే ఈ జావా, SQL ఇవి బాగా యూజ్ అయినాయి. ఇప్పుడు ఏ కంపెనీలో జాబ్ క్రాక్ చేశారు మీరు? సోలేరా. సో 7.2 LPA సాలరీ. ఎస్ సార్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ 8 మంత్స్ జర్నీ పట్టింది కదా, పేరెంట్స్కి ఏంటంటే ఒక యాంగ్జైటీ ఉంటుంది. అరే కొంచెం మనం కోర్స్ చూస్తేనేమో 3 మంత్స్ లేదంటే కొంతమంది 2 మంత్స్లోనే జాబ్ క్రాక్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కోడ్ కనుక హిస్టరీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ 8 మంత్స్ జర్నీలో మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్కడ ఒత్తిడి కానీ లేదనంటే ఇలా ఉంది అనేటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ చెప్తూ కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఎక్కడ దాకా తీసుకుని వచ్చారు కదా, అలాంటి ఎక్స్పీరియన్సెస్లో మీరు ఎక్కడైనా వెనకబడినటువంటి సందర్భం ఏమైనా ఉందమ్మా? వెనకబడటం అంటే ఇప్పుడు మనం కంపెనీస్కి అటెండ్ అవుతూ ఉంటాము. సో ఖచ్చితంగా ప్రతి కంపెనీలో మనకైతే రాదు. ఏదో ఒక రౌండ్లో మనం ఖచ్చితంగా ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అలా ఫెయిల్ అయినప్పుడు కొంచెం డీమోటివేషన్ వస్తుంది. సో అలాంటి టైంలో మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఆ టైంలో నాకు మా అమ్మ కానీ మా నాన్న కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడన్నా లో ఫీల్ అవుతున్నా సరే, లేదు నీకు ఖచ్చితంగా వస్తుంది, ట్రై చేయి, ఇంకా వస్తుంది, ఇంకొంచెం మంచి ఛాన్స్ వస్తుంది, అలా నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీ పేరెంట్స్? మా పేరెంట్స్. ఓకే, ఎస్పెషల్లీ మీ ఫాదర్ రోల్ ఏ విధంగా ఉంటుంది? నేను ఎప్పుడైనా సరే కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు, లేదు నాకు ఈ కంపెనీ రాలేదు, నేను సెలెక్ట్ అవ్వలేదు, ఇంకా నాకు రాదేమో అని కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇది పోతే పోయింది, నీకు ఇంకో కంపెనీ ఇంకొంచెం మంచిది వస్తుంది, నువ్వు ఇంకొంచెం బాగా ట్రై చేయి, నువ్వు స్కిల్ నేర్చుకో ఫస్ట్, నీకు వస్తుందా లేదా అని కాదు, నువ్వు స్కిల్ నేర్చుకో ఫస్ట్ అని నేను కొంచెం మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా మీ ఫాదర్ మోటివేట్ చేసినప్పుడు నీకు ఏమనిపించేదమ్మా? చాలా హ్యాపీగా ఉండేది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత మంచి ఫాదర్ ఇంకెవరికి లేరేమో అనిపించింది. మీ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాము. 2 ఆడపిల్లలు పెంచారు సార్. సో పెద్ద పాప ఎలాగో సెటిల్ అయిపోయింది, ఇంకా 7.2 LPA శాలరీ. ఎలా సార్, అంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే పిల్లలకి 8 మంత్స్ పట్టింది జాబ్ క్రాక్ చేయడానికి అన్నప్పుడు మీరు చాలా స్ట్రగుల్ చూస్తుంటారు కదా, సో అక్కడ దాకా తీసుకురావడానికి ఎలాంటి స్ట్రగుల్ చూసారు అసలు మీరు?
పిల్లల్ని మనం ప్రోత్సహించాలి కానీ వాళ్ళని నిరాశపరచకూడదు. నాకు ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అప్పులేని సమస్యలు ఉన్నా సరే, అమ్మ నువ్వు స్కిల్ బాగా టెక్నాలజీ బాగా నేర్చుకో. నీ దగ్గర టెక్నాలజీ టాలెంట్ ఉంటే జాబ్ నేను వెతుక్కుంటా వస్తుంది. జాబ్ నువ్వు వెతుక్కునే పరిస్థితి కాదమ్మా, జాబ్లు నీకు వస్తాయి, ఆఫర్లు వస్తాయి అని సపోర్ట్ ఇస్తుండేవాడిని. నిరాశపరచకూడదు కదా, మనం బాగా సపోర్ట్ ఇచ్చేవాడిని సార్. సో అప్పులు చేసినా సరే చదివించారు. అప్పుడప్పుడు కంపెనీస్ మిస్ అయ్యాయి అనుకున్నప్పుడు మీకు కూడా కొంత ఉంటుంది కదా? ఉంటుంది, కానీ బయటికి రానియకుండా సపోర్ట్ ఇక ఇంకోటి వస్తుందమ్మా, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అంతేగాని నిరాశపరచకుండా ప్రోత్సహించేవాడిని. ఏ సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యి ఉంటారు సార్ అసలు పాప విషయంలో? 8 months జర్నీ కదా? సందర్భాలు అయితే చాలా ఉన్నాయి, కానీ అయితే ఎప్పుడు బయటికి రానికుండా ఏది ఒక సందర్భం చెప్పండి, ఎందుకంటే పేరెంట్స్ తెలియకుండా పెంచుతూ ఉంటారు కాబట్టి మీ పాపకు కూడా తెలియాలి. అందుకే అడుగుతున్నాను. ప్రతి పేరెంట్ వాళ్ళ ఏమనుకుంటారంటే, అంటే మీకు ఉండేటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో ఏ రోజు కూడా పిల్లలకి చెప్పుకోరు, కానీ వాళ్ళు ఉన్న పిల్లలకి అది అర్థం అవ్వాలి. మా కుటుంబం ఉన్న ఆర్థిక పరిస్థితికి బీటెక్ చదవటమే గొప్ప, క్యాంపస్ సెలక్షన్ అయిద్దామని చాలా ఆశ సహజంగా ఏ పేరెంట్ పెట్టుకుంటారు. కొద్దిగా మిస్ అయినాయి. నెక్స్ట్ ఇలా కోచింగ్ ఇప్పించాలంటే మా ఆర్థిక స్తోమత లేదు. అయినా సరే అయిన తర్వాత ఆగటానికి లేదు. పాప లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే మనం ముందుకెళ్ళాల్సిందని చెప్పి కోచింగ్ జాయిన్ చేసాము. ఎంక్వైరీ చేస్తే కోడి జ్ఞానం బెస్ట్ అని తెలిసింది. పాప ఓకే అంది, జాయిన్ చేసాము. జాయిన్ చేసిన కాడి నుంచి పాప బాగానే ఉందమ్మా, బాగా చదువుతున్నారు నాన్న అని చెప్తుండేది. 4 రౌండ్లు ఏదో పోతున్నగానే నేను పాపకి ధైర్యం చెప్పేవాడిని. ధైర్యం చెప్పి అడిగిన ఎంత అమౌంట్ అంత అమౌంట్ వేస్తుండేవాడిని. పాపని ఎప్పుడు నిరాశపరచలేదు సార్, పాపను ప్రోత్సహిస్తూ ఉండేవాడిని. మీరు బాగా నేర్పించినటువంటి అంటే 3 విషయాలు ఏం నేర్పించుంటారు సార్ మీ పాపకి ఎక్కువగా? క్రమశిక్షణ, ధైర్యం, టెక్నాలజీ బాగా నేర్చుకోమని చెప్పాను సార్, ప్రోత్సహించేవాడిని అంతే. కరెక్టేనా? కరెక్టే సార్. ఇంట్లో ఆర్థిక పరిస్థితి తలనిచ్చేవాడిని కాదు, ముఖ్యంగా అది మాత్రం. మేము ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే మేము బాగున్నాము, బ్రహ్మాండం, నువ్వు బాగా హ్యాపీగా ఉన్నాను చెప్పేవాడిని. 10 రూపాయలు అయితే 11 రూపాయలు వేసేవాడిని బాబు ఫోన్ పేలో. అంటే అప్పులు చేసినా సరే నాకు చెప్పేవాళ్ళు కాదనమాట. మీ ఫాదర్ గురించి ఒక 3 విషయాలు చెప్పంటే ఏం చెప్తావు? నా ధైర్యం సార్. నన్ను చూసుకొని ధైర్యంగా ఉండు. ఇలా హాఫ్ రోజు ఎగ్జామ్ రాసినప్పుడు ఏదో ఒక రౌండ్లో పోయేది, నువ్వు డిసప్పాయింట్ అవుద్దమ్మా, నన్ను చూసుకొని ధైర్యంగా ఉండు, నేనే నీ ధైర్యం బా అని చెప్తా ఉండే. ఇది మాత్రం బాగా చెప్పేవాడు. ఎంతమంది పేరెంట్స్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి? పిల్లలు మీరు బయటికి పంపించేస్తున్నారు, ఒక రైట్ ఇన్స్టిట్యూట్లో మీ పిల్లల్ని కనుక అలా వదిలేస్తే అలాంటి కాన్ఫిడెన్సే వస్తుంది. చూడండి, పాప కూడా ధైర్యం సార్ అని చెప్పేసి అంటున్నారంటే ఇక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి ఉంటుందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. 8 monthsలో ఇది ఒక్కటేనా? అంతకుముందు ఎక్కడన్నా అంటే వీటికి సంబంధించినటువంటి వాటిలో చాలా జాబ్స్ మీరు అటెండ్ అయ్యి ఉంటారు కదా, ఎన్ని అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు? అంటే కోడి జ్ఞాన్ తరపున అయితే ఒక 6-7 అలా అటెండ్ అయ్యి ఉంటాను. అంటే నేను కొంచెం ప్యాకేజ్ ఎక్కువ చూసుకొని కొన్నిటికి మాత్రమే అప్లై చేసేదాన్ని. ఓకే, నాకు నచ్చితేనే అప్లై చేసేదాన్ని. సో అలా ఒక 6-7 అటెండ్ అయి ఉంటాను. ఒక 2-3 months బ్యాక్ నాకు సొనాటాలో వచ్చింది 4 LPA. అప్పుడు అది వదిలేసి ఇటు వచ్చావు. అంటే అది ఆన్ బోర్డింగ్ వచ్చింది సార్. ఇప్పుడు కూడా వచ్చింది సార్. 2 వదిలేసుకుని ఇటు వచ్చావు. ఆన్ బోర్డింగ్ ఇంకా రాలి, జాయినింగ్ డేట్స్ రాలి. ఓకే, ఈ సోలారా కంపెనీ సెలెక్ట్ అయ్యమని చెప్పారు. నెక్స్ట్ డేనే విప్రో కూడా జాయిన్ అయ్యమని చెప్పి వాళ్ళు పెట్టారు సార్. ఎలా సార్? అంటే కోడి జ్ఞానం గురించి ఒక మాటలో చెప్పంటే ఏం చెప్తారు సార్? గురి తప్పని వస్తున్నాం సార్ కోడి జ్ఞానం. బా గోస్ బంప్స్ వస్తున్నాయి మీరు అలా చెప్తుంటే. గురి తప్పని అస్త్రం. సో చూసారు కదా, పేరెంట్సే చెప్తున్నారు. అంటే మీ పిల్లల్ని ఒక్కసారి జాయిన్ చేయించిన తర్వాత అవకాశాలు చాలా ఉన్నాయి. బయటకి జాబ్ క్రైసిస్ ఉంది, ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, మా జాబ్స్ పోతాయి అనుకునేటువంటి, మీ జాబ్స్ పోయేటువంటి వాళ్ళ గురించి కాదు, క్రియేట్ చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ 2 జాబ్స్ వచ్చాయి, 3rd జాబ్ ఇది. దీనికి సంబంధించి సోలారా కంపెనీ. సో తను 7.2 LPA శాలరీ. అంతకుముందు అయితే ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ పేరెంట్ 4 LPA సొనాటా కంపెనీలో వచ్చింది. సో అది కాదనుకుని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. అంటే అవకాశాలు ఫ్రీక్వెంట్గానే ఉన్నాయి, అది మీరు గుర్తిస్తే సరిపోతుంది. ఎలా సార్ అసలు వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఎమోషన్ అనిపించేస్తుంది. అంటే పిల్లల్ని ఒక పరిధిలో ఇంకా ధైర్యంతో మోటివేట్ చేసి కనుక వదిలేస్తే ఒక రైట్ ప్లాట్ఫామ్లో, అంటే కోడి జ్ఞానం లాంటి ప్లాట్ఫామ్లో కనుక వదిలేస్తే ఎంత గొప్ప రిజల్ట్ చూడొచ్చు అని చెప్పడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీరేం చెప్తారు సార్ అసలు? ప్రతి పేరెంట్కి నేను చెప్పేది, ట్రస్ట్ చేసి కోడి జ్ఞాన్కి అప్పచెప్తే
మేము అప్ స్కిల్ చేస్తాము, స్కిల్ ఎంత లెవెల్ కావాలంటే అంత ఇస్తాము, ఆపర్చునిటీస్ ఇస్తాము. బేసిక్గా టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఎందుకు జాబ్స్ రావట్లేదంటే ఆపర్చునిటీస్ లేక. బయట అందరూ ఏమనుకుంటున్నారు, జాబ్స్ లేవు, రష్యన్ నడుస్తుంది ఇట్లా అంటున్నారు. కానీ మన దగ్గర మనం ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఓ డ్రైవ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఆ ఇచ్చిన ఆపర్చునిటీని క్రాక్ చేయాలి అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ కూడా నేర్పిస్తున్నాం. సో దాంతో వాళ్ళు ఈజీగా ఇప్పుడు 5-6 అటెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 7th ఈజీ అవుతుంది. అంటే ప్రతిసారి ఏదైతే మిస్ అవుతుందో, మిస్ అయినప్పుడు ఎందుకు మిస్ అవుతున్నాం అన్నది రియలైజ్ అయ్యి బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ దాంట్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎక్కడ సార్ అంటే మీ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గురి తప్పని ఒక అస్త్రం కోడ్ అంటే. సార్ మంచి ట్యాగ్ లైన్ ఇచ్చారు. మీ ట్యాగ్ లైన్ వాళ్ళ సౌత్ ఇండియాలోనే నంబర్ 1 అయినటువంటి కోడ్ జ్ఞానికి ఇదొక అస్త్రంలా పనికొస్తుందండి. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్యాగ్ లైన్. మనకి ఎవరైనా సరే మనకి మేలు చేసిన వ్యక్తి లేదా ఒక సంస్థ అయినా మనకు గుర్తు వస్తే మొహంలో చిరునవ్వు వస్తుంది. లైఫ్ మొత్తం కోడి జ్ఞానం గుర్తు వస్తే నాకు చిరునవ్వు వేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా రిలేషన్ ఎవరైనా సరే, మా ఫ్రెండ్స్ సర్కిల్ సరే, కోచింగ్ అంటే నేను దగ్గర జాయిన్ చేస్తాను. హైదరాబాద్ అయినా సరే, విజయవాడ అయినా సరే, బెంగళూరు అయినా సరే, వాళ్ళ బ్రాంచీలు అన్నీ నాకు తెలుసు. కోకటపల్లి బ్రాంచ్ తెలుసు. స్టార్టింగ్ ఆడికి వెళ్ళాము, అక్కడి నుంచి అమీర్పేట నెక్స్ట్ బ్రాంచ్కి అక్కడ జాయిన్ కొత్త బ్యాచ్ బిగిన్ అవుతుంటే మా సర్కిల్ కానీ మా రిలేషన్ కానీ ఎవరైనా సరే జాయిన్ అవుతామంటే కోడికి నేను దగ్గర జాయిన్ చేస్తాను. కానీ చాలా మంది పేరెంట్స్ ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ఎలా సార్ అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్గా నేను పేరెంట్ అండ్ చైల్డ్ ఇద్దరు విజిట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ కౌన్సిలర్స్తో మాట్లాడి తర్వాత అక్కడ ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమంటారు. సో మనకి విజయవాడ మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ 2nd phase ఉంది. 3 ప్లేసెస్లో ఉన్నాయి. అవును. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. పేరెంట్ కిడ్ ఇద్దరు వచ్చి మాట్లాడటం అనేది చాలా పెద్ద విషయం. అండ్ కంగ్రాచులేషన్స్ మా. థ్యాంక్ యూ సార్. 2 కంపెనీస్లో ప్లేసెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త కంపెనీలో అంటే మంచి ప్యాకేజ్ ఇచ్చి ఇటువంటి కంపెనీలో వెళ్దాం అనుకున్నటువంటి ఆలోచనతో ఉంటాం. అది కూడా రెగ్యులర్ మోటివ్తో ఉంటాం అనేది కూడా గ్రేట్ థింగ్. దాని వెనక ఒక సపోర్ట్ ఉంది అని అంటే అది మీ ఫాదర్. ఆయనే గురి తప్పని అస్త్రం అనమాట. అంటే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పెద్ద పాపకి ఏ విధంగా అయితే జాబ్ వచ్చిందో చిన్న పాప కూడా ఆ విధంగానే సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీలాంటి పేరెంట్స్ వాళ్ళ ప్రతి ఆడపిల్లకి పక్కనే ఉండాలని, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.